హర హర్ మహాదేవ, రక్ష రక్ష భైరవ. విధాత టీవీ ప్రేక్షకులందరికీ కాలభైరవుని అనుగ్రహంతో సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ మీ విశ్వసాయి గురూజీ. అందరికీ ముఖ్యంగా సంక్రాంతి శుభాకాంక్షలు, అలాగే నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు. చాలామంది అడుగుతున్నారు, ఏమిటి సార్ 2026 గురూజీ మాకు ఇంకా రాశిఫలాలు ఇవ్వలేదని. మరలా చెప్తున్నాను, మన ఛానల్లో ఎప్పుడూ కూడా ఎవరిచ్చినా ఉగాది నుంచి మాత్రమే ఇవ్వగలరు. మనం కూడా ఉగాది ముందు అద్భుతంగా ఇచ్చుకుందాం, దాని గురించి అయితే ఎవరు వర్రీ కావద్దు. అలాగే జనవరి 2వ తేదీ మన పీఠంలో, మన దేవాలయం పీఠంలో శుక్రవారం, ఆ రోజు 6:30 తర్వాత పౌర్ణమి గడియలు వస్తున్నాయి. అలాగే ఆరుద్ర నక్షత్రం కూడా రాత్రికి ప్రవేశిస్తుంది. ఆరుద్ర నక్షత్రం అంటే పుష్యమాసంలో చాలా అద్భుతమైనటువంటి నక్షత్రం. ఎందుకు? మహాశివుడు జన్మ నక్షత్రంగా ఆరుద్రనే భావిస్తారు. అందువలన ఆ రోజు ఆ రాత్రి సమయంలో ఇక్కడ మన పీఠంలో హోమం జరుగుతుంది, రుద్రహోమం. అలాగే స్ఫటిక శివలింగేశ్వరునికి అభిషేకాలు జరుగుతాయి. స్ఫటిక శివలింగం అంటే కర్మదోషాలను తొలగించేటువంటి అద్భుతమైనటువంటి ప్రక్రియ. ఇలాంటి రోజున మనం ఇక్కడ మీ పేరుతో హోమం కానీ అభిషేకం కానీ చేయించుకోవటం వలన అనేకమైనటువంటి మీ యొక్క లక్ష్యాలు, కోరికలు నెరవేరుతాయి. ఆ లక్ష్యాల కోసం, కోరికలు నెరవేరడానికి, ఇబ్బందులు ఎటువంటి ఆటంకాలున్నా పోవటానికి కూడా, ఏ పరిస్థితుల్లో కూడా ఎలాంటి ఆటంకాలైనా సరే తొలగిపోవటానికి ఆ రోజు ప్రతి ఒక్కరూ పరోక్షంగా ఈ కార్యక్రమంలో పాల్గొనండి. మీ గోత్రనామాలు ముందుగా రిజిస్టర్ చేయించుకోండి. మనకు కింద స్క్రోలింగ్లో ఒక నెంబర్ డిస్ప్లే అవుతుంది. ఆ నెంబర్కి వాట్సాప్ మెసేజు మీరు పెట్టినట్లయితే వివరాలు తెలియజేయబడతాయి. మీ అందరికీ చాలామందికి తెలిసిందే, మన పీఠంలో ప్రతి అమావాస్యకి, పౌర్ణమికి రెగ్యులర్గా జరుగుతూ ఉంటాయి. చాలామంది పరోక్షంగా పాల్గొంటూ ఉంటారు. చక్కగా వారికి అనేక విషయాల్లో విజయాలు కూడా చేకూర్చడం కూడా జరుగుతుంది. అలాగే మీకు తెలుసు, మనకి గోసేవ, అన్నప్రసాద సేవ కూడా ఉంటుంది. దీనికి కూడా మీరు చక్కగా పాల్గొని ఈ కార్యక్రమం అనంతరం మనం చేస్తూ ఉంటాం కాబట్టి అందరికీ కూడా ఈ పుణ్యం ప్రాప్తి లభిస్తూ ఉంటుంది. అందరికీ ఈ పుణ్య ప్రాప్తి లభిస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా పరోక్షంగా పాల్గొనే ప్రయత్నం చేయండి. మీకు ఈ 2026లో చాలా అద్భుతాలు జరుగుతాయి. మరి మరొక విషయం ఏమిటి అంటే, 2వ తేదీ రాత్రి మనకి హోమం జరుగుతుంది. ఆ తర్వాత మరలా 3వ తేదీని ఉదయాన్నే ఈ ఆరుద్ర నక్షత్రం శివుడికి ప్రీతికరమైనటువంటి రోజు అని చెప్పాను కదా. ఆ రోజున ఎవరైనా సరే నదీ స్నానాలు చేసినా, దాన ధర్మాలు చేసినా, అశ్వమేధయాగం చేసినటువంటి పుణ్యం లభిస్తూ ఉంది. దీన్నే శివముక్కోటి అని కూడా అంటారనమాట. అందువలన ఈ 3వ తేదీ 2026 అంటే రేపు శనివారం నాడు ప్రతి ఒక్కరూ కూడా మీకు దగ్గరలో ఉండే శివాలయాన్ని దర్శనం చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇంకా ఎవరైనా ఇక్కడికి రాగలిగితే స్ఫటిక శివలింగేశ్వరుని కూడా మీరు ఆ రోజు 3వ తేదీని దర్శనం చేసుకునేటువంటి అవకాశం అందరికీ ఉంటుంది. ఆ పరమేశ్వరుడు అందరికీ ఆయురారోగ్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి మన వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. అలాగే ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. రాశిఫలాల్లోకి వెళ్ళిపోదాం. మకర రాశి జనవరి 1 నుంచి 15 వరకు ఈ మకర రాశి వారికి ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం. ప్రతి అడుగు కూడా మీరు చాలా జాగ్రత్తగా వేయాలి, ముందుకు వెళ్ళాలి. ఒక్కో సందర్భంలో నిరాశ ఎదురవుతుంది, కానీ భయపడకుండా ముందుకు వెళ్ళాలి. భయం అనేది మీ హిస్టరీలో లేనట్టుగానే ఉండాలి. ఆర్థికపరమైన విషయాల్లో మాత్రం అనుకూలత అయితే కనిపిస్తూ ఉంది. నూతన వస్తు ప్రాప్తి కూడా కనిపిస్తూ ఉంది. అయితే
ఎవరికి మధ్యవర్తిగా ఉండి డబ్బు ఇప్పించటం, అప్పులు మాత్రం ఇప్పించమాకండి. అలాగే ఇక ఏ విషయంలో కూడా మధ్యవర్తిత్వం చేయకండి. ఉచిత సలహాలు ఇవ్వమాకండి, అదంత మంచిదైతే కాదు. నమ్మిన వారే మిమ్మల్ని మోసం చేసేటువంటి స్థితిగతులు ఉన్నాయి కాబట్టి ఎవరిని పెడితే వారిని నమ్మేయటం, వారు చెప్పిన మాట వినేయటం, అప్పు చేసైనా ఇన్వెస్ట్మెంట్లు చేయటం అలాంటివన్నీ చేయకండి. ఖర్చులు మాత్రం అధికంగానే కనిపిస్తూ ఉన్నాయి. ఎంత ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఖర్చులను నియంత్రించలేని పరిస్థితి మీకు కనిపిస్తూ ఉంది. అలాగే సహోదర వర్గంతో కూడా మాట పట్టింపులు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఇక గృహ నిర్మాణ ప్రయత్నాలు అయితే కొద్దిగా నెమ్మదిస్తూ ఉంటుంది. రుణ ఒత్తిడి అయితే ఎక్కువగా ఉంటుంది. మీరు ఎవరికైనా రుణాలు తీసుకొని ఇవ్వాల్సి ఉంటే ఇబ్బంది అయితే ఉంటుంది. కోర్టు వ్యవహారాలు ఏదైనా ఉంటే వాయిదాలు అడగండి. లేదు కోర్టుకు వెళ్ళాలి అనుకుంటే ప్రస్తుతం కాస్త వెయిట్ చేయండి. విదేశీ ప్రయత్నాలు చేసేవారు మాత్రం చాలా గట్టిగా చేయాలి. చాలా ప్రయత్నాలు అయితే గట్టిగానే చేయాలి. ఇక ఆకస్మిక ప్రయాణాలు ఉంటాయి. అవి కొంత బాగానే ఉండే పరిస్థితి ఉంది. వ్యాపార నిమిత్తం వెళ్తే లాభసాటిగానే ఉంటుంది. ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారికి మాత్రం కొంత నిరాశ కనిపిస్తూ ఉంది. ఎక్కడ మీరు అనుకున్న ఉద్యోగం రాకపోవటం వల్ల. రాజకీయ నాయకులకి అయితే బాగుంది. అయితే అంతర్గత శత్రువులని మీరు కనుక్కోవటంలో ఇబ్బంది పడతారు. వారు వెన్నుపోటు కూడా భవిష్యత్తులో పొడిచినా ఆశ్చర్యపోనక్కర్లేదు. జాగ్రత్తగా ఉండండి. ఉద్యోగులైతే కాస్త ఉత్సాహంగా పనిచేయాలి. అధికారుల ఒత్తిడి కూడా ఉంటుంది. అది తట్టుకొని ముందుకు వెళ్తూ ఉండాలి. వ్యాపారస్తులకైతే మధ్యస్థంగా ఉంది. స్వల్ప లాభాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. భాగస్వామ్య వ్యాపారస్తులు కూడా కాస్త మీ వ్యాపార సంస్థలపై మీరు దృష్టి పెట్టాలి. షేర్ మార్కెట్ దూరంగా ఉంటేనే మంచిది. చిరు వ్యాపారస్తులకు శ్రమకు ఎక్కువ ఉంటుంది, లాభాలు తక్కువ ఉంటాయి. కళారంగం వారికి టీవీ, సినీ, ఇతర కళాకారులకైతే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఆరోగ్యపరంగా చూసినట్లయితే జాగ్రత్తగా ఉండాలి. శారీరక శ్రమ అధికంగా ఉంటుంది. దీనివలన నీరసం ఉంటుంది. ఉదరానికి సంబంధించి కానీ ఐ ఇన్ఫెక్షన్స్ కానీ వచ్చేటువంటి సూచనలు ఉన్నాయి. ఎందుకంటే ఈ రాశి వారికి వ్యయంలోనే 4 గ్రహాలు ఉన్నాయి. అందువల్ల ఇబ్బందులు ఉంటాయి. అలాగే గురుడు కూడా ఈ రాశి వారికి ఎక్కడున్నాడు అంటే 6వ స్థానంలో ఉన్నాడు. ఇక్కడ కూడా కొంత ఇబ్బంది ఉంటుంది. అంటే ఈ పక్షం రోజులు వ్యయంలో గ్రహాలు ఉండడం ఇబ్బంది అయితే, గురువు ఏడాదంతా 6వ స్థానంలో ఉంటాడు. కాబట్టి మీరు గురుగ్రహ యంత్రం రక్ష మీరు మెడలో ధరిస్తే బాగుంటుంది. రావి చెట్టు వేరుని లక్షవారం తీసుకోండి. గురువారం ఉదయం గురువారాలు చక్కగా పసుపు కుంకుమ పెట్టి నీళ్లు పోసి స్వామికి దండం పెట్టుకొని తీసుకోండి. ఈ వేరుని అలాగే గురు యంత్రం, సంఖ్యాయంత్రం ఉంటుంది. ఆ రెండూ కలిపి ఒక తావీదులో పెట్టి చక్కగా ఆ గురుమంత్రంతో జపం చేసి మీరు ఏదైనా గుడిలో అభిషేకం చేయించుకొని మెడలో కట్టుకోండి. బాగానే ఉంటుంది. లేకపోతే ఇవన్నీ మీరు చేయలేకపోతే గురు యంత్రం కోసం వాట్సాప్లో మెసేజ్ పెట్టండి. మనం తప్పకుండా పంపించే ఏర్పాటు చేద్దాం. అలాగే విద్యార్థుల్లో కూడా పోటీ పరీక్షల్లో విజయాలు సాధించాలి అంటే చాలా కష్టపడాలి. ఒకవైపు ప్రెజర్ కూడా ఉంటుంది. ఇంట్లో ప్రెజర్ అవ్వచ్చు, కోచింగ్ సెంటర్ ప్రెజర్ అవ్వచ్చు. జాగ్రత్తగా ఉండాలి. ప్రేమికులకైతే కొంత అర్థం చేసుకునేటువంటి సమయం అయితే పడుతుంది, ఒకరినొకరు అర్థం చేసుకోవటానికి. మరి ఈ రాశివారికి అనుకూలమైన తేదీలు 3, 4, 5, 12, 13, 14. నిదానంగా వ్యవహరించాల్సిన తేదీలు 1, 7, 8, 9. మరి మకర రాశి వారికి మరింత మంచి ఫలితాల కోసం విశ్వగురు సక్సెస్ మంత్రాలు పఠించండి, విజయాలు సాధించండి. ఈ రాశివారు నవగ్రహ స్తోత్రం చదువుకుంటే బాగుంటుంది. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యచ్చ రాహవే కేతవే నమః. ఈ మంత్రాన్ని డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఉదయం 18, ప్రదోష వేళలో 18 సార్లు చదువుకోండి, మంచి ఫలితాలు ఉంటాయి. అలాగే రేపు ఆరుద్ర నక్షత్రం పౌర్ణమి. మీరు ఈ హోమంలో పరోక్షంగా పాల్గొన్నా సరే ఆ స్వామి అనుగ్రహం మీకు ఉంటుంది. మీకు ప్రసాదం కూడా ఇంటికే వస్తుంది.
మరి మన ఇష్టదైవం కాళభైరవుడు, కాళభైరవ గాయత్రి. కాళకాళాయ విద్మహే కాళాతీతాయ ధీమహి తన్నో కాళభైరవ ప్రచోదయాత్. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. దేశం కోసం, ధర్మం కోసం, భారతీయ సంస్కృతి విలువల కోసం పాటుపడదాం. స్వస్తి.